పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు సరస్వతి గోరా గారికి రెండవ సంతానం కలిగిన సందర్భం గురించి తెలుసుకుందాం. 1930 అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నాకు పురుడు వచ్చింది. అబ్బాయి పుట్టాడు. ఆ క్రితం రోజే గోరా గారు కూడా వచ్చి ఉన్నారు. మనోరమ వలనే ఈ సంతానం కూడా శాంతి నక్షత్రంలోనే పుట్టడం జరిగింది. అంతేకాక పేగును మెడకు చుట్టుకుని పుట్టడం చాలా అశుభంగా లెక్క. పురుడు వచ్చిన సమయంలో మా పెద్దన్నయ్య గోరా గారు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మనుమడు కలిగాడని మా అమ్మ అమితానందపడింది. ఆ సంతోషంలో బొడ్డు కూడా కోయకుండానే మా అన్నయ్యకు గోరా గారికి బిడ్డను చూపించింది. మామూలుగా అయితే బొడ్డు కోస్తే గాని బిడ్డను చూడకూడదనే ఆచారం. శాంతి నక్షత్రంలో పుట్టడం చేత శాంతి చేస్తే గాని తండ్రి అస్సలు చూడకూడదు. కానీ గోరా గారు అక్కడే ఉండటంతో పెద్దన్నయ్య కూడా పట్టింపులను పక్కన పెట్టి ఇద్దరూ వచ్చి చూశారు. అమ్మాయి మనోరమ శాంతి నక్షత్రంలో పుట్టినప్పటికీ శాంతి జరపకపోయినా ఎవ్వరికీ ఏ గండమూ రాలేదు. ఈ విషయంలో కొంత భయాన్ని తగ్గించింది. అందుచేత అబ్బాయి కూడా శాంతి నక్షత్రంలో పుట్టడం మా అమ్మకు కొంత బాధ కలిగించినా మునుపుటంత బాధ కనపడలేదు. అబ్బాయికి కూడా శాంతి ఏది జరపలేదని వేరే చెప్పక్కర్లేదు కదా. తరువాత ఏ ప్రమాదము జరగలేదు. అటూ ఇటూ అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. అబ్బాయికి ఇటు మా నాన్నగారి పేరు పెట్టాలని మా వైపు వారు, అటు మా మామగారి పేరు పెట్టాలని అటువైపు వారు చాలా ఆలోచించారు. అంతేకాక అబ్బాయి పుట్టినందుకు సంతోషం వెలిబుచ్చుతూ కొలంబోలో నుంచి అజరప్ప గారు కూడా కొన్ని పేర్లు సూచిస్తూ వ్రాశారు. అయితే అబ్బాయి పుట్టేనాటికి గోరా గారు నేను నాస్తిక భావాల్లో మరింత బలపడ్డాం. అందుచేత సాంప్రదాయకంగా ఉండే పేర్లు పెట్టడం కంటే కొత్త పద్ధతిలో పేరు పెడితే బాగుంటుందని గోరా గారు అనగా నేను సరే అన్నాను. అయితే ఏ పేరు పెట్టాలి అని మాకు ఆలోచన ఎక్కువయింది. చివరకు ఉప్పు సత్యాగ్రహ సమయంలో పుట్టినందుకు లవణం అని పెడితే బాగుంటుందని గోరా గారు సూచించారు. మా అన్నయ్య గాని అటు మా మామగారు కానీ లవణం అనే పేరుకు అభ్యంతరం తెలపలేదు. జాతీయోద్యమం ముమ్మరంగా ఉండటం చేత అట్టి జాతీయోద్యమంతో ముడిపడిన పేరు లవణం కావడంతో వ్యతిరేకించాలనే భావం ఎవరికీ లేదు. అయితే ఉప్పు అని పేరు ఏమిటి అనే ప్రశ్న చాలామంది వేసుకున్నారు. మా అమ్మకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. లవణం శబ్దానికి దగ్గరగా ఉన్న రమణమూర్తి అని మా అమ్మ పిలుస్తూ ఉండేది. కానీ కొంతకాలానికి మా అమ్మ కూడా లవణం పేరుని అంగీకరించింది. లవణానికి 4 నెలలు వచ్చే వరకు నేను మా పుట్టింట్లోనే ఉన్నాను. మామూలుగా అయితే బిడ్డను 3వ నెల కానీ 5వ నెల కానీ తీసుకువెళ్ళాలి. 4వ నెల ఎవరూ తీసుకువెళ్లరు. కావాలని లవణాన్ని 4వ నెల వచ్చిన తర్వాత కాకినాడ తీసుకుని వెళ్ళాం. ఈ విధంగా సాంప్రదాయాలను నమ్మకాలను ఉల్లంఘించడం సాహసకార్యంగా మేం భావించలేదు. ఈ నమ్మకాల వెనుక నిజం ఎంత ఉన్నది తెలుసుకుందామని సత్య శోధనతోనే అలా చేశాం. ఒక్కొక్క నమ్మకాన్ని త్రోసి రాజన్న కొద్దీ వీటి చుట్టూ అల్లిన భయాలు యథార్థాలు కావని అవి కేవలం మూఢనమ్మకాలని తేలుతూ వస్తోంది. ఇటువంటి సాంప్రదాయాలను పూర్వీకులు ఎందుకు పెట్టారని ఆలోచిస్తూ కూర్చునే కంటే ఇప్పుడు వాటి వల్ల ప్రయోజనం లేదని, వాటి చుట్టూ అల్లిన భయాలు యథార్థాలు కావని తేలిన తరువాత వాటి నుంచి బయటపడటం మంచిది. కాకతాళీయంగా 2 సంఘటనలు ఒకే సమయంలో జరిగితే ఆ రెండిటిని ఒకదానికి మరొకటి ముడిపెట్టి భయంతో కూడిన నమ్మకాలు ఏర్పరచుకుని ఉండవచ్చు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ మన నమ్మకాలపై పునరాలోచన, సత్యశోధన అవసరం. అలాగే పరిశోధన చేసినప్పుడు వాస్తవం బయటపడుతుంది. 4వ నెల లవణాన్ని తీసుకొని నేను కాకినాడ వెళ్ళడం
ఇటు మా అమ్మకు కానీ అటు మా అత్తమామలకు కానీ ఇష్టం లేకపోయినా వారు ఏమీ అనలేదు. నేను కాకినాడ వచ్చిన తరువాత కుటుంబంలో అంతా ప్రేమతోనూ అభిమానంతోనూ కలిసిపోయారు. అయితే అత్తమామలు వారి జీవిత విధానంలో వారు ఉండేవారు. గోరా గారు నేను మా పద్ధతిలో మేము ఉండేవారం. ఘర్షణ మాత్రం వచ్చేది కాదు. ఈరోజు మనం సరస్వతి గోరా గారికి 2వ సంతానం పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.